वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् तीर्त्वा मोहार्णवं हत्वा रागद्वेषादिराक्षसा सीता शान्ति समायुक्ता आत्मा रामो विराजते आत्मा रामो ఆత్మస్వరూప బంధుగణ. ఇప్పుడు మనం బుద్ధి మూడు రకములుగా అంటే మూడు గుణముల ఆధారంగా బుద్ధి ఏ విధంగా ఉంటుంది అని భగవాన్ చెప్తున్నారు. ఎలా ఉంటుంది బుద్ధి అంటే ముందుగా సాత్విక్ అంటే సత్వగుణంతో కూడినటువంటి బుద్ధి ఎలా ఉంటుందని చెప్తున్నారు. ప్రవృత్తిం చ నివృత్తిం చ ప్రవృత్తిం చ నివృత్తిం చ ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే కార్యాకార్యే భయాభయే కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బంధం మోక్షం చ యా వేత్తి బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ బుద్ధిః సా పార్థ సాత్వికీ బుద్ధిః సా పార్థ సాత్వికీ ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ. ఉత్తమం. అందువలన మనం ఒక ఈ వ్యవహారికమైనటువంటి జీవితంలో మనం ఏం చేయాలి, మన లక్ష్యం ఏమిటి, మన గమ్యం ఏమిటి, మనకు ఒక క్లియర్ పిక్చర్ కావాలి. ఆ ప్లాను ప్రణాళిక అంటారు. అందువలన మన అంతిమ లక్ష్యం ఏమిటో మనకు తెలియాలి. తెలిసినప్పుడే దాన్ని ఏ విధంగా చేరుకుంటాము అనే ఒక మార్గము మనం ఏర్పాటు చేసుకోవాలి. అందువలన మన శాస్త్రం ఏమంటున్నారంటే అనేక ప్రొఫెషన్స్ దాని గురించి, అందుకే వర్ణ వ్యవస్థ ఆశ్రమ వ్యవస్థ అని చెప్పింది. అందువలన వర్ణ వ్యవస్థ అనేది సామాజికంగా ఉంటుంది, ఆశ్రమ వ్యవస్థ అనేది వ్యక్తిగతంగా ఉంటుంది. చూడండి, ఆశ్రమ వ్యవస్థ అంటే బ్రహ్మచర్య ఆశ్రమం అంటే విద్యార్థి దశ, గృహస్థ దశ, వానప్రస్థ దశ, సన్యాసి
దశ. అంటే ఇది వ్యక్తికి సంబంధించినటువంటి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానం. అదేవిధంగా వర్ణ వ్యవస్థ అంటే మనకున్నటువంటి శక్తి, యుక్తి, సామర్థ్యము, మనకి ఏ వృత్తి మీద అభిరుచి ఉన్నదో, ఆసక్తి ఉన్నదో, దానికి యోగ్యత ఉన్నదో వాటి ఆధారముగా గుణ కర్మ విభాగశ అన్నారు భగవాన్. శాస్త్రంలో అదే చెప్పారు. కాబట్టి ఆ విధంగా వర్ణ వ్యవస్థ ఉంటుంది. ప్రతి దేశంలోనూ, ప్రతి సమాజంలోనూ, ఈవెన్ ప్రతి ఆఫీస్, ప్రతి ఇండ్లు, ఈవెన్ ఒక వ్యక్తిలో కూడా 4 వర్ణములు ఉంటాయి. అంటే ఆ సమయంలో మనలో ఉన్నటువంటి ప్రవృత్తి పైన ఆసక్తి ఎలా ఉంది, మన స్వభావం ఎలా ఉంది, గుణము, మనం చేసే కర్మ ఆధారంగా మనలో కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే వర్ణాలు మారుతూ ఉంటాయి. ఒక ఇంట్లో కూడా 4 వర్ణములకు ప్రభావం ఉన్న వ్యక్తులు ఉండవచ్చు. ఒక ఆఫీస్, ఒక సమాజం, ఒక దేశం, ప్రపంచమంతా ఈ డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు. ఐఏఎస్ కాలనీ, ఐపీఎస్ కాలనీ, ఎమ్మెల్యే కాలనీ, ఎమ్మెల్యే క్వార్టర్స్, టీచర్స్ కాలనీ, చూసారు కదా. హెచ్ఐజి, హైయర్ ఇన్కమ్ గ్రూప్స్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్, ఎంఐజి, ఎల్ఐసి, గేటెడ్ కమ్యూనిటీస్, ఇవన్నీ చూడండి. ఏంటి డివిజన్? వర్ణ వ్యవస్థకి ఇంకో పేర్లు మారిస్తే అలా వచ్చాయి. ఒకప్పుడు అగ్రహారాలు, అనేక రకములైనటువంటి వృత్తులకు సంబంధించిన కాలనీలు ఉండేవి. ఇప్పుడు ఆ పేరు తీసేసి ఇన్కమ్ గ్రూప్స్ అని పెట్టారు. పేరు మారినదేగా. ఓల్డ్ వైన్ ఇన్ ఏ న్యూ బాటిల్ అన్నారట ఒక అతను. అంటే పాత మందు కొత్త సీసాలో పోసారంట, అంతే. కాబట్టి ఈ విధంగా మన లక్ష్యం చేరుకోవడానికి వర్ణ ఆశ్రమ వ్యవస్థ అనేది ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనిషి తను ఏది చేసినా తనకు ఒక లక్ష్యం మీద కోరుకుంటుంది. ఆ లక్ష్యాన్ని పొందడానికి పురుషార్థం అంటారు. అయితే పురుషార్థాలు ఎన్ని ఉన్నాయి? వాస్తవానికి ప్రాథమిక దశలో 4 ఉంటాయి. ఏంటి? ధర్మ, అర్థ, కామ, మోక్ష అని అంటారు. అంటే 4: ధర్మము, అర్థము, కామము, మోక్షం. ధర్మం అనేది ఈ అర్థకామాలు రెండింటికి ఆధారంగా ఉండాలి మనలో. ఒకవేళ ధర్మము లేని అర్థం అంటే ధన సంపాదన, కామం అంటే కోరికలు, భోగములు తీర్చుకోవడము, ఈ రెండింటికి ధర్మం అనేది లోపించినప్పుడు అది అనర్థంగా మారుతున్నాయి. అది సంపద కానీ, మీ కోరికలు తీర్చుకోవడం కానీ అనర్థంగా మీకు చేటు చేస్తాయి. అందువలన ధర్మము ద్వారా, అందుకే కామ ధర్మ అవిరుద్ధ అహమస్మి అని భగవాన్ అన్నారు. ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. చూసారా? ధర్మ విరుద్ధము కాని కోరికను నేనై ఉన్నాను అన్నారు భగవాన్ 9వ అధ్యాయంలో. 9వ అధ్యాయము 7వ అధ్యాయం చూడండి ఒకసారి. ఓకే, అయితే ఈ విధంగా వీటి గురించి చెప్పారు. అందువలన ఈ ధర్మ సూక్ష్మములన్నీ కూడా బ్రహ్మచర్య ఆశ్రమంలోని విద్యార్థులను మనకు బోధిస్తారు. తరువాత ఆ నేర్చుకున్నది ఎలా బాధ్యతయుతంగా, కర్తవ్యంగా ఎలా నిర్వర్తించాలని గృహస్థాశ్రమం ఉన్నది. గృహస్థాశ్రమంలో మీరు పూర్తిగా నిష్ఠతో ఈ ధర్మాలన్నీ పాటించినప్పుడు మీలో ఒక యోగ్యత, అంటే ఒక తపస్సు జనరేట్ అయ్యి చివరికి వానప్రస్థం అంటే రిటైర్మెంట్ లైఫ్, వానప్రస్థంలోకి వెళ్ళి ఇంకా వ్యక్తులు, వస్తువుల మీద ఆధారపడడం తగ్గించి మానసికమైనటువంటి కర్మలు, జపము, పారాయణము, ధ్యానము ఇవి చేస్తూ అలాగ జీవనం గడుపుతుంటారు. చివరి చరమాంకములో ఇక అన్ని విడిచిపెట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య అని ఆ సూత్రం ప్రకారంగా సన్యాసాశ్రమంలోకి వెళ్ళేవారు. అలా కాకుండా ఇంకొక ఎక్సెప్షన్ ఉంటుంది. విద్యార్థి దశ నుండే
అత్యంత వివేకము వైరాగ్యం కలిగి ఉన్నవారు డైరెక్ట్గా గృహస్థ వానప్రస్థలకు వెళ్లకుండానే సన్యాసం కూడా తీసుకోవచ్చు అని చెప్పారు శాస్త్రం. బ్రహ్మచర్యం సమాప్య గృహీ భవేత్ అంటే బ్రహ్మచర్యం పూర్తి చేసి గృహస్థావు. గృహీ భూత్వా వనీ భవేత్ గృహస్థు సమర్థవంతంగా నిర్వర్తించిన తర్వాత వానప్రస్థంలోకి వెళ్ళు. వనీ భూత్వా ప్రవ్రచేత్ వానప్రస్థం సమర్థంగా చేసిన తర్వాత సన్యాసం తీసుకో అని శాస్త్రం చెప్పింది. అథవా లేదా బ్రహ్మచర్యాత్ ప్రవ్రజేత్ లేదా డైరెక్ట్ గా బ్రహ్మచర్యం నుండి సన్యాసం కూడా తీసుకోవచ్చు అని 2 ఆప్షన్స్ ఇచ్చే శాస్త్రం. అందువలన మన బుద్ధి చాలా గొప్పది. దీన్ని డ్రైవర్గా పోల్చారు ఉపనిషత్తుల్లో. కఠోపనిషత్తులో ఒక రథ కల్పన చేసినప్పుడు దాంట్లో ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైనది బుద్ధి. దాన్ని డ్రైవర్తో రథ సారథిగా పోల్చారు. ఎందుకు? మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కారు డ్రైవర్ అయితే ఉన్నారు. మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది కేవలం డ్రైవర్ చేతిలోనే ఉంటుంది. అవునా కాదా? మనం చెప్తాము ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, మనం గైడ్ లైన్స్ ఇస్తాం. కానీ తీసుకెళ్లేవారు మాత్రము డ్రైవర్ ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. అందుకే రథసారథి తన అంతిమ గమ్యం ఏమిటో తెలియడమే కాదు, దానికి పక్కాగా ప్లాన్ వేసుకొని వెళ్ళాలి. అందువలన ఇప్పుడు ఒకవేళ డ్రైవర్ అనేవాడు నిర్లక్ష్యంగా మందు కొట్టి లేకపోతే ఏదో ఒక టెన్షన్తో, కోపంతో, ఆవేశంతో మీరు అలాంటి డ్రైవర్కి పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీరేమో లింగంపల్లి వెళ్ళాలి, ఆయనేమో అనకాపల్లి తీసుకెళ్ళి వదులుతారు మీకు. లింగంపల్లి ఎక్కడ, అనకాపల్లి ఎక్కడ? అనకాపల్లి ఆంధ్ర విశాఖపట్నంలో ఉన్నది. లింగంపల్లి వెళ్ళి మియాపూరు అటువైపు ఉన్నది తెలంగాణలో. చూసారా? అంతటి గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది ఒక్క కారు మనం వెళ్ళే ప్రయాణంలో. మరి అలాంటిది మనలో ఉన్నటువంటి ఆ బుద్ధి సరిగ్గా లేకపోతే మనము పరమాత్మ స్వరూప తత్వాన్ని తెలుసుకొని నేనే బ్రహ్మ అనే స్థితిలోకి చేరుకోవలసిన మనము నేను భ్రమ, అహం భ్రమ, భ్రమాస్మి అంటాడు. ఎందుకు? అహం బ్రహ్మాస్మి అంటే ఆయనకి తెలియదు. అహం భ్రమ అస్మి అవుతున్నాను. బ్రహ్మ నుండి భ్రమకు జారిపోవడం దీన్నే. అందువలన ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, ఏ బుద్ధి అయితే స్పష్టత ఉంటుందో, ఏ బుద్ధికి అయితే స్పష్టత ఉంటుందో దానిని సాత్విక బుద్ధి అంటారు. అంటే దేనిపైన స్పష్టత? అది ఇప్పుడు చెప్తున్నారు. ఏంటంటే ప్రవృత్తి అంటే మనము బాధ్యత, మన కర్తవ్య కర్మల్లో మనం నిమగ్నం అయినప్పుడు దానిని ప్రవృత్తి మార్గం అంటారు. అంటే ఏ లక్ష్యాలను పొందగలగాలో ఆ లక్ష్యాలు ఏమిటి, ఆ లక్ష్యం పొందడానికి మనం చేసే సాధన ఏమిటి అనే స్పష్టత ఉండాలి. వాటిపైన స్పష్టత ఉన్నప్పుడు ఆ కర్మ వలన కొన్ని విషయాలు మనకి తెలుస్తాయి. ఏంటి అంటే ఇది నేను చేయవలసిన నా కర్తవ్యము, ఇది నేను చేయకూడనటువంటి పనులు అనే 2 కూడా బ్యారేజ్ వేసుకోవాలి. అంటే కర్మ ఏమిటి సాధించగలదు, కర్మ ద్వారా నేను ఏమి పొందగలను ఈ సృష్టిలో, దేనినైతే పొందలేను అది కూడా మనకు తెలియాలి. లేకపోతే మనం పొందలేని విషయం మీద అలాగ కాలయాపన చేస్తాం. ఒక కర్ర పట్టుకొని నీటిపైన రోజంతా మీరు కొట్టారనుకోండి, ఎంత పని అయిందంటే 0 అన్నాడట ఒక అతను. ఏమవుతుంది పని? అలాగని మనం ఏ కర్మ చెయ్యాలి, ఏ కర్మ చెయ్యకూడదు, ఏదైతే చేసిన తర్వాత ఏది పొందుతానో, ఏదైతే కర్మ ద్వారా పొందలేను, ఇవి స్పష్టత ఉండాలి మనకి. అవి తెలియకపోతే కర్మ మనము తెలివిగా వాడలేం. కర్మలని కర్మ ఎప్పుడు కూడా ఒక సేతువు, ఒక మార్గం. ఏ లక్ష్యాన్ని పొందగలరు, ఏ లక్ష్యాన్ని పొందలేరు సరిగ్గా మనకు తెలిసి ఉండాలి. నివృత్తించ చూడండి,
నివృత్తి అంటే జ్ఞాన మార్గం. అంటే ప్రాపంచిక విషయాల నుండి మెల్లమెల్లగా వెనుకకు రావడాన్ని నివృత్తి మార్గం అంటారు. అంటే దాంట్లో కేవలము జ్ఞాన సాధన. ప్రవృత్తి మార్గం అంటే ఏంటి? కర్మయోగము, ఉపాసన యోగము, ఆ రెండింటికి కలిపి ప్రవృత్తి మార్గం అన్నారు శాస్త్రములు. మరి నివృత్తి మార్గం అంటే జ్ఞానయోగము. అంటే చూడండి, జీవ, ఈశ్వర, జగత్తు, సంసారము, మోక్షము. అంటే సంసారం అంటే బంధనం, బంధనము, మోక్షము, సాధన, ఇవన్నీ జ్ఞాన మార్గం బోధిస్తుంది. అంటే ఆ జ్ఞానం యొక్క శక్తిని మనం తెలుసుకోవాలి. ఏంటి? వీటన్నిటి మీద స్పష్టత ఉండాలి. ఈశ్వరుడు ఎవరు, జీవాత్మ అంటే ఏమిటి, ఈ జగత్ అంటే ఏమిటి, అసలు సంసారం ఈ బంధనం ఏమిటి, దాని నుండి విముక్తి మోక్షం అంటే ఏమిటి, దానికి ఎటువంటి సాధన చెయ్యాలి. చూసారా? ఇవి స్పష్టతకు వచ్చిన వారు ప్రవృత్తి అంటే కర్మ మార్గము, నివృత్తి అంటే జ్ఞాన మార్గము, వాటి యొక్క పరిధులు, వాటి యొక్క శక్తులు, వాటి యొక్క యుక్తులు అన్ని కూడా తెలిసి ఉండాలి, స్పష్టత కలిగి ఉండాలి. అప్పుడేమవుతుంది? కార్య అకార్యే. చూడండి, కార్యము అకార్యములందు. అంటే కార్యం అంటే కర్తవ్యంగా మనం చేయాల్సిన కర్మలు యందు, అకార్యములంటే చేయకూడని కర్మలు, అంటే నిషేధ కర్మలు. అందువలన రెండు రకాల కర్మల్లోనూ ఒకటి మన యొక్క స్పిరిచువల్ లైఫ్ని, ఆధ్యాత్మికతను దగ్గరగా తీసుకుంటుంది, వృద్ధి చేస్తుంది. ఇంకొకటి ఆ ఆధ్యాత్మికత స్పిరిచువల్ లైఫ్ నుండి దూరం లాక్కొని పోతుంది. కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఈ రెండు రకాలు కర్మల్లో మొదటిది కర్మయోగము చేసి ప్రవృత్తిలో చేస్తూ దాన్ని నిష్కామంగా, నిస్వార్థంగా, ఎటువంటి ఆపేక్ష లేకుండా ఆ కర్మయోగం చేయడం వలన మీకు చిత్తశుద్ధి కలిగి తర్వాత యోగ్యత పొంది జ్ఞానయోగ సాధన అనే నివృత్తి మార్గంలోకి రావాలి. ఇది స్పష్టత వస్తుంది. అందుకే రమణ మహర్షి ఏమన్నారు? కృతిమహోదధో పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం. చూసారా? కృతి మహోదధౌ, ఈ కర్మ మహాసముద్రం లాంటి, దాని నుండి వచ్చినటువంటి ఫలితము అశాశ్వతము, క్షణికము, తాత్కాలికములే. అందువలన అది మీ పరమ మోక్ష గతికి నిరోధములా తయారవుతుంది. ఒక డోర్లా, ఒక గోడలా తయారవుతుంది అడ్డగా మనకి. ఎందుకు? అవిరోధితయా కర్మ నా కర్మ నా విద్యా వినివర్తయేత్ విద్యా విద్యాం నిహంత్యేవా తేజస్తిమిర సంఘవత్ అన్నారు శంకరాచార్య. అంటే అజ్ఞానం అనేది మీ కర్మలకు ఒక సహాయం అందించే ఒక ఫ్రెండ్. వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం లేదు. అజ్ఞానం ఉన్న దగ్గర కోరికలు ఉంటాయి, కోరికలు ఉన్న వారి దగ్గర కర్మలు చేస్తుంటారు. మరి అజ్ఞానాన్ని పోగొట్టేది కర్మ తానే కాదు, మరేంటి? అజ్ఞానాన్ని పోగొట్టేందుకు జ్ఞానం మాత్రమే సాధనం. ఎలా? చీకటిని పోగొట్టేందుకు ప్రకాశం ఒక్కటే దానికి పరిష్కార మార్గము. అజ్ఞాన సర్పదష్టస్య బ్రహ్మ జ్ఞానౌషధం వినా అన్నారు. అంటే అజ్ఞానం అనే పాముకోటికి ఆత్మజ్ఞానం అనే ఔషధం తప్ప మీరు ఎన్ని తపస్సులు చేసినా ప్రయోజనం శూన్యం అని చెప్పారు. కాబట్టి ఈ విధంగా మనము ఈ యొక్క పేరు ప్రఖ్యాతులని, అంటే ఏ కర్మలు చేస్తే అవి అశాశ్వతమైన ఫలం ఇవ్వడమే కాకుండా మన మోక్షము అనే లక్ష్యము నుండి
దూరం చేస్తున్న గతి నిరోధకం. అటువంటి కర్మల్ని లౌకిక విజయాలు మీకు ఇస్తాయి. ఎందుకు? మీ ఇంటి ముందు కార్లు ఉంటాయి, మీకు మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, మీరే టీవీల్లో పేపర్లో పడుతుంటారు, జనం చుట్టూ చేరుతుంటారు, మిమ్మల్ని భజిస్తుంటారు, కీర్తిస్తుంటారు, ఓహో గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్తుంటారు. కానీ ఇవన్నీ సమకూరుస్తాయి. డబ్బు, ధనము, హోదా, పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు, బంధుమిత్రులు, మీకు మీకు ఎంత పాపులారిటీ, ఫాలోవర్స్, మీకు వ్యూస్. మీ వీడియో పెడితే ఎన్ని వేల లక్షల్లో చూస్తుంటారు, మిమ్మల్ని ఫాలోవర్స్, లైక్స్ అన్నీ ఉంటాయి, వ్యూస్. కానీ నిజానికి ఆధ్యాత్మికంగా మీరు జీరో. అందువల్ల వాటి పరిమితులు వాటికి ఉన్నాయి. లౌకికమైనటువంటి కర్మలు లౌకికమైనటువంటి విజయాలు ఇస్తాయి. వాటి యొక్క పరిమితులు మనం తెలుసుకోవాలి. తెలుసుకొని వాటి ప్రలోభములు, వాటి భ్రమలు, వాటి చక్రములు, ఆ వలలో పడకుండా మనము జాగ్రత్త వహించాలి. అందుకే కార్యకార్యేలో అంటే కార్యం అంటే ఆధ్యాత్మికంగా తోడ్పడే సహాయం అందించే కర్మలు చేయడము. తర్వాత అకార్యం అంటే మీ స్పిరిచువల్ లైఫ్కి ఆటంకం కలిగించే కర్మలని మెల్లగా విడిచిపెట్టడం తెలుసుకోవాలి మనం. అందుకే భయ అభయే అన్నారు ఇక్కడ. భయం అంటే చూడండి, భద్రతనిస్తుంది అనే ఒక భ్రమ కలిగిస్తుంది మనకి. ఎందుకు భయం వేస్తాం మనకి? అమ్మో, నేను వృద్ధాప్యంలో, ముసలితనంలో నా చెయ్యికి అవుతారు, నా కాలుకి అవుతారు అని అనుకుంటారు మన వాళ్ళు. అంటే భయం. అందువల్ల భద్రత ఇచ్చేది ఏమిటి? భయము అభయము, అభద్రత భద్రత అని అర్థం. అంటే భద్రత ఇచ్చేది ఏమిటి అని స్పష్టంగా తెలుసుకుంటే సత్వగుణం ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఏది శాశ్వతమైనటువంటి భద్రత, ఏది తాత్కాలికమైనటువంటి భద్రత అని తెలిసిపోతుంది. ఇల్లు తాత్కాలికమైనటువంటి భద్రత, బంధుమిత్రులు తాత్కాలికమైన భద్రత, సంతానం, పుత్రులు పుత్రికలు తాత్కాలికమైన భద్రత, సంపదలు అన్ని కూడా మీకు అవసరమే, కానీ అవి శాశ్వతమైనటువంటి భద్రత ఇవ్వలేవు. వాటిలో ఆసక్తి లేదు. అందువలన ఏది అభద్రతను కలుగు చేస్తుందో, ఏది భద్రత ఇస్తుందో, ఏది తాత్కాలికమైన సెక్యూరిటీ, ఏది పర్మనెంట్ సెక్యూరిటీ, ఇవి తెలియాలి మనకి. ఎవరు తెలుస్తాయి? సత్వగుణ సంపన్నులకి అర్థమవుతుంది. శాస్త్రం చెప్పింది అర్థం చేసుకోగలుగుతారు. అలా కాకుండా మనం గనక మనకి వీటి మీద క్లారిటీ లేకుండా మనం ఏం చేస్తాము? జీవితంలో ఎన్ని సాధించినా మనలో మాత్రం ఆ వెలితి పోదు. ఎందుకు? ఇంకా మనం పెంచుకుంటూ పోతాం. ఇందులో భద్రత లేదు, ఇందులో భద్రత లేదు. కారు కొన్నాం, భద్రత లేదు. సైకిల్ కొన్నాం, భద్రత లేదు. స్కూటర్ కొన్నా, భద్రత లేదు. కారు కొన్నా, భద్రత లేదు. ఇల్లు మారుస్తుంటావు, ప్లేస్ మారుస్తుంటావు, నీ పేరు కూడా అక్షరాలు మారుస్తుంటావు, లక్కీ నెంబర్లు మారుస్తుంటావు. ప్రతిదీ మార్చడమే వాస్తు. ఈ కిటికీ దగ్గర తీసి డోర్ పెడతారు, డోర్ దగ్గర కిటికీ పెడతారు. ఎన్ని చేసినా మీకు పూర్తి స్థాయి భద్రత లేదు. ఇప్పుడు భద్రత ఇచ్చే ఇల్లు, ధనము ఈ మనుషులు అందరూ అనుకుంటాం కదా, కానీ భద్రత ఇచ్చే వాటి కోసం వాటికి వెనక పరుగులు తీస్తూ మీకు ఎండమావుల్లో నీరు కోసం వెతికినట్టు అయిపోతుంది జీవితము. దీన్ని బట్టి మనకు ఒక విషయం ఏంటంటే, ఒక వ్యక్తి మీద మనం ఆధారపడి భద్రత అనుకుంటే ఆయన ప్లేట్ పిరమాయిస్తుంటాడు. ఒక వస్తువు మీద ఆధారపడితే అది టక్కన కూలిపోతుంది. కాబట్టి ఇవన్నీ మీ ఎక్స్పీరియన్స్, అనుభవంలో చూసిన తర్వాత మీకు ఒక రకమైనటువంటి షాకులు తగులుతాయి, లెఫ్ట్ రైట్ షాకులు. అప్పుడు సాత్విక గుణం ఉన్న వ్యక్తికి ఈ రెండింటి మధ్య భేదం తెలుస్తుంది. ఎందుకు? విశ్లేషిస్తున్నారు కాబట్టి, పరీక్షిస్తున్నారు కాబట్టి, గమనిస్తున్నారు కాబట్టి. అందువలన అభయాన్ని ఏది ఇస్తుందో స్పష్టంగా తెలుసుకొని అతను చీకటి నుండి వెలుతురులోకి వస్తారు. అలా కాకుండా వెలుతురులోనే అలా ఉంటూ పరిష్కారం కోసం అటు ఇటు తిరుగుతూ అజ్ఞానంలో ఉండేవారు అవిద్యాయామంతరే వర్తమాన స్వయం ధీర పండితం మన్యమాన అని మొట్టికాయలు పెట్టింది శాస్త్రం. అందువలన అభయాన్ని ఏది ఇస్తుందో స్పష్టంగా తెలుసుకొని అతను చీకటి నుండి వెలుతురులోకి వస్తారు. అలా కాకుండా వెలుతురులోనే అలా ఉంటూ పరిష్కారం కోసం అటు ఇటు తిరుగుతూ అజ్ఞానంలో ఉండేవారు అవిద్యాయామంతరే వర్తమాన స్వయం ధీర పండితం మన్యమాన అని మొట్టికాయలు పెట్టింది శాస్త్రం.
అందువలన ఏది నాకు అభయాన్ని భద్రతని ఇస్తుంది అంటే శాస్త్రం అంటే చూడండి, మీరు మీరు ఎంత ఈ సృష్టిలో వెతికినా ఈ సృష్టి అనేది ప్రకృతి అనేది నిరంతరం వికారాలు మార్పులు చెందుతున్న దాన్నే ప్రకృతి అంటారు. ప్రకర్షేణ ప్రకృతి. అందువలన నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, నీవు నా ప్రాణ స్నేహితులు, మనం ఒక కంచంలో తింటాము, ఒక మంచం మీద పడుకుంటాం, ఇవన్నీ సినిమాల్లో చెప్పడానికి బాగుంటాయి, డ్రామాల్లో మాట్లాడటానికి. కానీ రక్త సంబంధం ఏదైనా సరే పరాయి వాళ్ళు రక్త సంబంధం, రక్తం అనేది క్షణము మారుతూ ఉంటది కాబట్టి వారి భావనలు ఆలోచనలు కూడా మారుతుంటాయి. రక్త సంబంధం అయినప్పటికీ మారక తప్పదు. అందువలన ఇప్పుడు ఎవరి మీద అయితే మనం ఆధారపడుతున్నా వారికే భద్రత లేదు, వారు మనకేం భద్రత ఇవ్వగలరు మీరు చెప్పండి. అందువలన మనకి ఏమర్థమవుతుందంటే ఇవన్నీ కూడా భ్రమ తప్ప వేరే ఏమీ లేదు. అందువలన మనకు భద్రత ఇస్తుంది అంటే శాశ్వతమైనటువంటి, అంటే ఒక ప్రదేశానికి పరిమితం కాకుండా, ఒక సమయానికి పరిమితం కాకుండా ఎప్పుడు ఇచ్చే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు సృష్టిలో? వ్యక్తి అంటే వ్యక్తి కాదు, అది శక్తి. దానినే పరమాత్మ బ్రహ్మ అంటారు. అందువలన యావద్విత్తోపార్జన సక్త తావన్నిజ పరివారో రక్త పశ్చజ్జీవతి జర్జర దేహి వార్తాంకోపి న పృచ్ఛతి గేహి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఏ మూఢమతే? మీరేమనుకుంటున్నారు? అబ్బా, నేను మాట ఇలా విసిలేస్తే వీధుల నుంచి జనమల్ల వస్తారు, నేను కేక వేస్తే ఖైదుల నుండి కూడా జనం వచ్చేస్తారు అని మన భ్రమ. కానీ ఇక్కడ నిజం మీరు ఒకసారి గమనిస్తే యావద్విత్తోపార్జన సత్, ఎంతవరకైతే మీరు సంపాదిస్తుంటారో అంతవరకు మీకు ఇంటిలోనూ వీధిలోనూ గౌరవం ఉంటుంది. నిజ పరివార మొత్తం బంధువులు ఏమండి, నేను మీ బంధువులు ఎక్కడ? మీ వదిన గారు మర్దలు గారు చెల్లులు గారు మనవడు, ఆ మనవడు ఫ్రెండ్ అండి నేను. అదిగో ఆ మనవడు ఫ్రెండ్ అండి ఈయన. అందరూ కూడా బంధువులే. ఎప్పుడు మీరు కాస్త పచ్చగా కొంచెము తెల్లదనాన్ని సంపాదిస్తుంటే అందరూ బంధువులు వాళ్ళు వచ్చి మీ యోగక్షేమాలు అడుగుతుంటారు. మీ యొక్క చిన్నదైనా సరే, చుట్టూ చిన్న జలుబు దగ్గు వచ్చింది అనుకోండి, వెంటనే యశోద అపోలో ఫోన్, వెంటనే అంబులెన్స్ కూడా తీసుకొస్తారు అవసరమైతే. ఎందుకు? కారులో మనం వెళ్ళడం వల్ల ఆలస్యం కాబట్టి. అంటే ఇంత కేర్ తీసుకుంటారు ఎప్పుడు? మీరు సంపాదిస్తున్నప్పుడు. ఒకవేళ మీరు రిటైర్ అయిపోయి మీ యొక్క ఆరోగ్యం కాస్త తగ్గి ముసలితనం వచ్చిందంటే ఒక మూలలో కూర్చున్నారంటే ఎవరు పశ్చజ్జీవతి జర్జర దేహే, ఆ యొక్క వృద్ధాప్యములో మిమ్మల్ని వార్తాంకోపిన పృచ్ఛతి గేహే, మీ ఇంటి కుటుంబ సభ్యులు కాదు, బంధువులు కాదు, మిత్రులు కాదు, ప్రాణ స్నేహితులు, ఒక కంచములో భోజనం, ఒక బెడ్డ మీద పడుకున్న వాళ్ళ కూడా మీ గురించి ఎవరు అడిగే నాథుడే లేడు. అనాథ కే నాథ దీన బంధు తుము ఆనంద రూప తుము శాంతి స్వరూప అవు మహాదేవ దర్శన దీజో తుము జగత కి దాత. అందువల్ల మీ అందరికీ తస్మాత్ జాగ్రత్త. ఏంట జాగ్రత్త? ఏకాంతంలో ఉండడం నేర్చుకోండి. ఒంటరితనం అనేది మీకు సంబంధం లేదు. ఒంటరితనంలో మీరు భయపడ్డారా, వృద్ధాప్యంలో మీకున్నటువంటి సమస్య ఇంకెవరికీ ఉండదు. ఎందుకంటే ఏకాంతం వేరు, ఒంటరితనం వేరు. మనం ఏకాంతం కోరుకుంటారు ఎవరు? సత్వగుణం ఉండేవారు. ఒంటరితనంలో భయపడేవాళ్ళు రజోగుణస్తులు. కాబట్టి ఏక ఆత్మతో
ఆత్మయే ప్రపంచము, ఆత్మయే సృష్టి, ఆత్మయే స్థితి, ఆత్మయే లయము. ఈ మూడు కూడా ఆత్మస్వరూపునైన నాయందే జరుగుతున్నాయి. ఇది ఏకాంత స్థితి. ఆ ఏకాంత స్థితిలో ఉన్నటువంటి సునీత విలియమ్స్ గారు 288 రోజులు అంతరిక్షంలో తప్పిపోయినప్పటికీ ధైర్యంగా నవ్వుతూ చిరునవ్వులు చిందిస్తూ మళ్ళీ భూమి మీద అడుగు పెట్టారంటే అది ఎక్కడి జ్ఞానం? భగవద్గీత యొక్క గొప్పతనం. మనం గర్వపడాలి. మన భారతదేశంలో అంత బ్రహ్మ విద్య, అంత విచిత్రమైనటువంటి జ్ఞానం ఇంకా సృష్టిలో ఎక్కడా పుట్టలేదు. భారతదేశం నుండి ముందుగా ప్రకటమయ్యింది. ఆ భారతదేశ భూమి మీద మనం ఉపాధి శరీరాలను పొంది వచ్చాం. మనం ఎంత గొప్పవాళ్ళం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మన యొక్క పూర్వీకులని చెప్పుకొని అంత గర్వపడాలి మనం. అంతే తప్ప ఏదో రాళ్ళు రప్పలకి, ఏదో శవాలకి పూజలు చేసే సంప్రదాయం మనది కాదు. మనది ఏది తీసుకున్నా ఒక ఆలంబనంగా, ఒక ఆధారంగా తీసుకుంటాము, తర్వాత విడిచిపెడతాం. అది శాశ్వతం. దేన్ని మనము పట్టుకో. అందుకే నిన్న చెప్పాను మొన్న క్లాసులో, మన విగ్రహారాధన పూర్తిగా కాదు, విగ్రహాన్ని సహాయం తీసుకుంటున్నాం, జస్ట్ సహాయం తీసుకుంటాం. నిగ్రహం పొందేందుకు విగ్రహం అవసరమని పెట్టారు మన మహాత్ములు, ఋషులు. అంతే తప్ప మన విగ్రహారాధన పూర్తిగా కాదు. విగ్రహానికి నుండి ఆ యొక్క పరమాత్మను కలపడానికి ఒక సహాయంగా ఉపయోగపడే మాధ్యమమే విగ్రహ ఆరాధన. కాబట్టి ఎప్పటికైనా సరే కళ్ళు తెరవండి. హిందువులు విగ్రహారాధకులు, మూఢనమ్మకాలు, అజ్ఞానులంటే మీరు అది ఒప్పుకోకూడదు. నిజమైన విగ్రహారాధకులు ఇతర మతస్థులే తప్ప హిందువుల విగ్రహారాధకులు కాదని మీరు స్పష్టం చేయాలి. ఒక విగ్రహమే మనం ఆరాధించి అదే పూర్తి స్థాయి దేవుడు అంటే మరి భూమికి ఎందుకు మొక్కుతున్నాము, ప్రార్థిస్తున్నాము? నీటికి ఎందుకు ప్రార్థిస్తున్నాము? అగ్నికి, వాయువుకి, చెట్టుకి, రాయికి, మూర్తికి, ఫోటోకి, అన్నిటికి ఎందుకు మొక్కుతున్నాము? సృష్టి అంతా ఈశ్వరుడి కంటే భిన్నంగా ఏమీ లేదు కాబట్టి, సృష్టిలో ఏది తీసుకున్నా మీరు ఈశ్వరుని కలుస్తారు కాబట్టి. ఈరోజు జెండా పండగ, ఆగస్టు 15, ఆ మువ్వన్నెల జెండా, త్రివర్ణ పతాకానికి మనం నమస్కారం పెడితే భారత మాతకి నమస్కారం పెట్టిన దాంతో సమానం. అంటే జెండా ఎప్పుడైనా భారతదేశం అవుతుందా? భారతమాత అవుతుందా? ఇదేం పిచ్చి ప్రశ్న. భారతదేశం అందరికీ నమస్కరించాలంటే నీ వల్ల కాదు. కన్యాకుమారి నుండి నువ్వు పొర్లు దండలు పెట్టాలి కాశ్మీర్ వరకు. అది పని కాదు, అది అజ్ఞానం. పరమానంద శిష్యులు చేసే పని అది. అదే త్రివర్ణ పతాకం భారతదేశానికి ఒక ప్రతీకగా తీసుకొని ఆ జెండాకు నమస్కారం చేస్తే భారతదేశానికి మీరు నమస్కారం చేసినట్టు. అదే బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్న పరమాత్మకి ఒక శివలింగంగా మీరు ప్రతీకగా పెట్టుకొని దానికి మీరు లింగాష్టమి చదివితే పరమాత్మ మీరు ప్రార్థన చేసినట్టు. అది గొప్ప. ఓంకారం ఎందే సృష్టి ఉన్నది, సర్వం ఓంకారం ఏవా అని చెప్పారు. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. కాబట్టి మనకి ప్రతీక, ప్రతిమ అనే ఉపాసనలు ఉన్నాయి. వాటి ద్వారా రూపము లేని, గుణము లేని నిర్గుణ ఈశ్వరుని మనము మన ఆత్మస్వరూపంగా అనుసంధానం చేయొచ్చు. దానినే పరమ భక్తి అని చెప్పారు. స్వస్వరూపానుసంధానం భక్తిరీత్య విధీయతే అన్నారు కదా, అది అసలైన భక్తి. అందువలన ఎవరైతే ఈ విధంగా మీకు బంధం ఏంటి అంటే, నేను పరిచ్ఛిన్నంగా ఒక వ్యక్తిగా ఈ శరీరానికి ఒక బర్త్డే ఉన్నది, డెత్ డే ఉన్నది, పలాయన తల్లిదండ్రులు పుట్టాను, పలాయన ప్రదేశంలో పలాయన సమయంలో పుట్టాను, ఆధార్ కార్డు డీటెయిల్స్, రేషన్ కార్డు డీటెయిల్స్, ఎల్ఐసి పాలసీలు, ఇవన్నీ కిసాన్ కార్డులు, రైతు బీమా, రైతు భరోసాలు, ఇవన్నీ తీసుకుంటున్నటువంటి వాటికే పరిమితమై ఉన్నాను అనే ఆలోచన ఉండడమే సంసారము, బంధము. నాకు ఆధారం కావాలి, నేను డిపెండెన్స్ అనమాట. అంటే ఏకాంతంగా ఉండడానికి భయపడుతున్నాను అంటే మీరు బంధనము అని అర్థం. అదే సంసార బంధం. అదేవిధంగా మీ స్వరూపం ఏంటి తెలుసుకుంటే, మీరు కరెంటులా ఉన్నారని తెలుసుకుంటే ఏ బల్బుకి మీరు పరిమితం కారు. ప్రపంచంలో ఉన్న బల్బులన్నిటి వెనక ఉన్నది మీరే, కరెంటు లాగా.
సృష్టిలో కూడా ఏ ఒక్క రూపానికి పరిమితం కారు. ఎందుకు? సృష్టిలో అన్ని రూపాల వెనక ఉన్నది మీరే. అన్ని పూసల వెనక ఉన్నటువంటి దారం వలె. మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అని చెప్పారు భగవాన్. కాబట్టి ఈ విధంగా బంధము మోక్షము. బంధం అంటే ఏమిటి? బంధాన్ని కలిగించేది ఏమిటి? మోక్షం అంటే ముక్తిని కలిగించేది. భయము అభయాలు, భద్రత అభద్రత, వీటి యొక్క కారణాలు, వాటి నుండి ఎలా బయటపడాలి, ఇవన్నీ విషయాలు సాత్విక బుద్ధి ఉన్నవారు మాత్రమే తెలుసుకోగలుగుతారు. ఎందుకు? తమో గుణం ఉన్నవారు వారి ఇంటలెక్ట్ డల్లగా ట్యూబ్లైట్ లాగా ఉంటుంది. స్విచ్ చేస్తే 4 నిమిషాలు 5 నిమిషాల వరకు వెలగదు. వాళ్ళు ఏమందుకోగలుగుతారు? కాబట్టి మీరందరూ కూడా సత్వగుణాన్ని పెంచుకోవాలి. అంటే కర్మయోగం చెయ్యాలి, ఉపాసన భక్తి చెయ్యాలి, జప చెయ్యాలి, తీర్థయాత్ర చెయ్యాలి, ఉపాసన చెయ్యాలి, అన్ని తపస్సులు చేస్తే మీకు యోగ్యత వస్తుంది. అప్పుడు జ్ఞానం పొంది ఈ విషయాలన్నీ తెలుసుకొని మీరు నిశ్చింతగా అవలీలగా బయటపడతారు. ఏ బుద్ధి అయితే వ్యక్తి తెలుసుకుంటుందో ఈ విషయాలన్నీ, అటువంటి బుద్ధిని సాత్వికి ఉచ్యతే, సాత్వికమైనటువంటి బుద్ధి అంటారు. చూసారా? అయితే శాస్త్రం అనేక సాధనలు చెప్పింది. మీరు జపం చెయ్యండి, పారాయణ చెయ్యండి, లోక కళ్యాణం కోసం సమాజ సేవ చెయ్యండి, పూజ, ధ్యానం, అలాగే నిరంతరము స్వాధ్యాయం అంటే శాస్త్రం అధ్యయనం అన్నీ చేసి, అంటే వీటిలో ఏదైనా సరే స్టార్టింగ్ లో ప్రారంభించి అలాగ మెల్లగా మెట్టు పైకి ఎక్కి మీరు జ్ఞానయోగంలోకి వచ్చి అక్కడ శ్రవణము, మననము, నిరిధ్యాసన చేస్తే అప్పుడు మీ బుద్ధి పరిపరి విధముల పరుగులు తీయదు. మనస్సు అప్పుడు ఏకాగ్ర సిద్ధిస్తుంది మీకు. అప్పుడు ఏమన్నారు? వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేక కురు నందన అని చెప్పారా? అప్పుడు ఒక జ్ఞాన యోగములో ఒక విషయం అంటే ఈశ్వర స్వరూపములుగా వినిన వెంటనే ఎస్, రమణ మహర్షికి అరుణాచల శివ అనగాన అరుణాచల అలాగా సమాధిలోకి వెళ్ళిపోయారు ఆయన. ఎందుకు? పూర్వజన్మ సంస్కారాన్ని ఒక్కసారి కదిలించినట్టు అయ్యింది. మీరు కూడా చిదానంద రూప అంటే నేనే చిదానంద రూప అని మీరు ధ్యానంలోకి అలా సమాధిలోకి వెళ్ళిపోవచ్చు. అది సహజం అవుతుందో. అందుకే ఈ విధంగా తెలివైన వ్యక్తి తనకు ఏం కావాలో ధర్మాధర్మాలు అంటే ధర్మము అధర్మము, కార్యము అకార్యము, భయము అభయము, బంధము మోక్షము, వీటి గురించి పూర్తి విచక్షణతో తెలుసుకుంటారు. కాబట్టి అటువంటి బుద్ధిని సాత్విక బుద్ధి అంటారు. ఇప్పుడు రాజసిక బుద్ధి చూద్దాం. ఇక అంతా భ్రమ. ఇక నుంచి మనం యయా ధర్మమధర్మం చ యయా ధర్మమధర్మం చ యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ కార్యం చ కార్యమేవ చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి అయథావత్ ప్రజానాతి అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసి బుద్ధిः సా పార్థ రాజసి బుద్ధిः సా పార్థ రాజసి యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసి
రాజసి. అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసి. అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసి. ఇప్పుడు సాత్విక బుద్ధి చూసాం, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు రాజసిక బుద్ధి గురించి భగవాన్ శ్రీకృష్ణ చెప్పబోతున్నారు. అంటే సాత్విక బుద్ధి అనేది మీకు స్పష్టత, అంటే క్రిస్టల్ క్లియర్ అంటారు. పగటిపూట మంచి మిట్ట మధ్యాహ్నం సూర్యుని యొక్క ప్రకాశములో అమ్మో ఇది తాడు కాదు పోమని ఎవరైనా అంటారండి? ఎవరు అనరు. ఎందుకు? అంత స్పష్టత. ఆ విధంగా సాత్విక బుద్ధి మనము చూసాం. కానీ ఇప్పుడు రాజసిక ప్రవృత్తి ఏంటంటే అబ్బా మరి తిరుగులేనటువంటి అయోమయం అని అర్థం. అంటే మన యొక్క స్పిరిచువల్ లైఫ్ అంటే, మన స్పిరిచువల్ లైఫ్ అంటే వాడి స్పిరిట్ తీసుకొని ఏదో మందు కొట్టుకెళ్ళిపోయి స్పిరిట్ అంటారు వాళ్ళు. అలాంటి అయోమయం అనేది ఇది. అందుకే స్పిరిట్ అనడానికి భయం వేస్తుంది. మ్యాటరు స్పిరిట్ అంటే నాకు తెలుసు అన్నాడు ఒక అతను. స్పిరిట్ ఏ స్పిరిట్? అక్కడ రామ వైన్ షాప్ లో ఉన్న స్పిరిట్ అన్నాడు. కాబట్టి అలాంటి స్పిరిట్ కాదు ఇది. అయోమయం ఉన్నటువంటి రజోగుణం ఉన్న వాళ్ళ యొక్క లెక్క అనమాట. అందువలన ఆధ్యాత్మిక గురించి తెలియకపోతే అదేమవుతుంది? అజ్ఞానం అవుతుంది. అందుకే ముండకోపనిషత్తులో విద్య అవిద్య, పరావిద్య అపరావిద్య అని చెప్పారు. అందువలన అజ్ఞానము సుఖం కలిగిస్తుందని మనకు అనిపిస్తుంది. ఎలా చెప్పండి? ఎందుకంటే మనకి ఏ విషయం తెలియలేదు అనుకోండి, వాటి మీద మనకు టెన్షన్ ఉండదు. ఎందుకు చూడండి, ఇప్పుడు గాఢ నిద్రలో మీరు అజ్ఞానంగా పీగలాగా అంధకారంలో పడుకుని ఉన్నారు, కానీ మీరు రికవరీ శక్తి సుఖం పొందుతున్నారు అందరూ. కానీ అజ్ఞానం. అందుకే ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అంటారు మన వాళ్ళు. రిచ్ అన్నట్టుగా. కాబట్టి ఈ అజ్ఞానం అనేది బ్లిస్. ఎలాంటి బ్లిస్? అది ప్రాపంచిక క్షణిక సుఖం. కాబట్టి మన స్పిరిచువల్ లైఫ్ మీద పూర్తిగా తెలిస్తే సూపర్, మీకు బ్రహ్మానందం. అలా పూర్తిగా తెలియకపోతే మీరు ఏదో ఒక క్షణికమైనటువంటి సుఖములో ఉంటారు. కానీ ఈ మిడిమిడి జ్ఞానంతో అటుకాక ఇటుకాక మధ్యన ఉంటారు చూడండి, వాళ్ళతో చాలా ప్రమాదం. అందువలన అతను కంటికి కనబడే ప్రతి పుస్తకాన్ని చదివేస్తారు, ప్రతి మహాత్ముల దగ్గరికి వెళ్ళిపోతారు, ప్రతి దాంట్లో దూరిపోవడమే, ప్రతి దాంట్లో వేలు పెట్టడమే, దేంట్లో కూడా స్పష్టత ఉండదు. అందుకే వీళ్ళ గురించి గొప్ప హెచ్చరిక చేశారు శంకరాచార్య కూడా. శబ్దజాలం మహారణ్యం చిత్త భ్రమణ కారణం. చూసారా? ఈ శబ్దజాలం విని చూసి ఇంద్రియాలు వెంట పడి అలాగా సమయం బిజీ అంటారు చూడండి, వాళ్ళకి చిత్తము మనస్సు భ్రమిస్తుంటది. ఎందుకంటే ముందు ధ్యానం అంటే ఏంటంటే పుస్తకం చదువుతారు, ధ్యానం చేయడానికి ఇష్టపడరు, పుస్తకాలు చదవడమే 6 గంటలు 5 గంటలు. కొంతమంది ఏమో ఈ మధ్య వాళ్ళు ఎవరో చెప్పడం ఎందుకు, మీకు అందరికీ తెలుసు, స్వామీజీ నేను రోజుకి 7 గంటలు ధ్యానంలో కూర్చుంటా. 7 గంటలు ధ్యానం చేస్తావా? నాకు డౌట్ వచ్చింది, నిజానికి 7 గంటలు ఎవరైనా ధ్యానం చేయగలరా చెప్పండి? అంటే కొంత సమయం ధ్యానం అని కూర్చొని అలా నిద్రలోకి వెళ్ళిపోయి లాస్ట్ లేచే ముందు నేను ధ్యానంలో ఉన్నాను అనుకుంటారు వాళ్ళు. అందువలన ఇదంతా కూడా కన్ఫ్యూజన్ అనమాట. అందువలన వాళ్ళు ఏమంటారంటే అలా గతి ఒక దుర్గతి పాలవుతారు. ఎందుకు? గతిని చేరుకోకపోతే దుర్గతి. కలే కల్మష చిత్తానా పాపద్రవ్యోపజీవినా విధిక్రియా విహీనానాం గతిర్గోవింద కీర్తనం. ఇలాంటి శ్లోకాలు చెప్పి కలియుగములో కేవలం నామజపంతోనే పని అయిపోతుంది. మీకు యజ్ఞయాగాలు అక్కర్లేదు, మీ జపతపాలు అక్కర్లేదు, ఏమి చేయకండి, జస్ట్ నామకీర్తన సంకీర్తన చేయండి. హరే కృష్ణ 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 హరే హరి. అది చాలా మంచిది. కానీ ఒకప్పుడు మనందరికీ తెలుసు,
10వ తరగతి పాస్ అయితే ఇంక అంతకంటే గొప్ప చదువు ఏముంటుందండి అనేవాళ్ళు మన వాళ్ళు. ఏమండి వాళ్ళు 10వ తరగతి పాస్ అయ్యి 10వ తరగతి పాస్ అయ్యాడు, మెట్రికులేషన్. ఇప్పుడు 10వ తరగతి మా అబ్బాయి 10వ తరగతి పాస్ అయ్యాడండి. అవునా, 10వ తరగతి పాస్ అయ్యాడా? అదే చాలా బహుత్ దూర్ హే. ఇప్పుడు ట్రైలర్ 10వ తరగతి అనేది ఇప్పుడే ఒక చిన్న మచ్చుకు ట్రైలర్, క్లైమాక్స్ బహు దూర్ హే అన్నట్లుగా నువ్వు ఇంకెక్కడ చదవాలి, చదువు ఎక్కడో వెళ్ళాలి, నువ్వు స్టార్టింగ్ లో ఉన్నావు అంటారు 10వ తరగతి. అదే విధంగా ఈ నామజపం అంటారు. అంటే కలౌ నాస్త్యేవ గతిరన్యత హరే నామైవ మమ జీవనం. ఇవన్నీ చెప్తారు, అద్భుతంగా ఉంటాయి. కానీ మీరు ఒక విషయం గమనించండి, బుద్ధిలో అనేక సందేహాలు అయోమయంలో మునిగిన బుద్ధికి మీకు ఎక్కడ క్లారిటీ స్పష్టత వస్తుంది చెప్పండి? చాలా బాగుంది, జపం చేస్తే మీ కోరికలన్నీ తీరిపోతాయి. ఎవరో వచ్చి అదిగో అక్కడ భగవద్గీత అవుతుంది రండి అంటే ఆ కన్ఫ్యూజన్. భగవద్గీత ఎందుకండి, నాకు హరే కృష్ణ చాలు అంట. అలాంటి బుద్ధిని, అయోమయములో కన్ఫ్యూజన్ లో స్పష్టత లేని బుద్ధిని రాజసిక బుద్ధి అంటారు. అంటే బుద్ధులు అనేక సందేహాలు సంశయాలు నిండిపోయి ఉంటాయి. ఆధ్యాత్మిక సాధనలో కూడా వారి గురించి కూడా వింటారు. ఎందుకు? అది కంప్లీట్ గా జ్ఞానయోగం తర్వాత ఎటువంటి ప్రయోజనం అనేది క్లారిటీ ఉండదు. విన్నది కూడా అంత ఉల్టా విరుద్ధంగా తెలుసుకుంటారు అన్నమాట. అందువలన యయా ధర్మం అధర్మం చ, అతనికి ధర్మానికి గాని అధర్మానికి గాని ఉన్నటువంటి మధ్య భేదము తెలియదు. చూడండి, ధర్మం అంటే ఏమిటండి? ధర్మం అనేది కేవలం బోధించేది కాదు, ఆచరించేది. అంటే మన హృదయంలో ధర్మం నిండి ఉండాలి. ఎలా? శాస్త్రం మనకి ఏదైతే సంస్కారవంతులుగా తయారు చేసి ఎటువంటి నియమ నిబంధనలతో మీ కర్తవ్య కర్మలు చెయ్యాలో దాని గురించి, విధి నిషేధాల గురించి తెలుసుకున్నటువంటి దాన్ని పాటిస్తే ఆ ధర్మము మోక్షం పొందడానికి మొదటి మెట్టు అవుతుంది. అధర్మం అనేది మీకు నరకానికి దారి తీస్తుంది. అందువలన అధర్మం అనేది ఒక హిరణ్యకశిపుడిలాగా, రావణులాగా మీకు పేరు ప్రఖ్యాతులు, ఐశ్వర్యాన్ని ఇవ్వగలం అధర్మంతో వెళ్ళేవాడు. ఎందుకు? మీకు తెలుసు, అవినీతి పనులు లక్షల కోట్లు కూడగట్టుకున్నారు. పోలవరం అంటాడు, వాడు కొన్ని దశాబ్దాల నుంచి లక్షల కోట్లు దండుకున్నారు అక్కడ. ఇక్కడ కాళేశ్వరం అంటాడు, ఇక్కడ లక్షల కోట్లు వీళ్ళు దండుకుంటారు. 2 ప్రాజెక్టులు అలాగే ఉంటాయి. పోలవరము పూర్తవదు, కాళేశ్వరం కూడా కడకే చేరుతాం తప్ప అది కూడా పూర్తి చేయదు. ఈ విధంగా అవినీతి అక్రమాల ద్వారా ఐశ్వర్యం, ధనం సంపాదించవచ్చు. కానీ మీరు ఆధ్యాత్మికంగా మీరు చాలా దూరం వెళ్ళిపోతుంటారు. అందువలన వారికి ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని చేసినా వారికి రెండింటి మధ్య తేడా తెలియదు. ఒక చోట కీర్తన అంటారు, మరొక చోట అన్నదానం అంటారు, మరొక చోట పారాయణం అంటారు. ఇవన్నీ క్లారిటీ లేకపోవడం వలన అన్నిట్లో కూడా తిరుగుతుంటారు. అందుకే మనకి క్లారిటీతో ముందు కర్మయోగం అనేది 3వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత మన ప్రయత్నం యొక్క గొప్పతనం, ఉద్ధరేదాత్మనాత్మానం అని చెప్పడం జరిగింది. తరువాత ధ్యానం గురించి చెప్పారు. తరువాత ఈశ్వరుని యొక్క భక్తి ఉపాసన చెప్పారు. తరువాత అప్పుడు మీరు యోగ్యత సంసిద్ధులైనప్పుడు జ్ఞానయోగం అనే 13వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు జరుగుతుంది. అందువలన అప్పుడేమవుతుంది? అక్కడ మనకి 3వ అధ్యాయం చెప్పారు, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ స్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ చెప్పామా? కాబట్టి స్వధర్మం అనేది కీర్తించి స్వధర్మంతోనే మీరు పైకి వెళ్తారు ఆధ్యాత్మిక స్పిరిచువల్ లైఫ్ లో. ఆ తర్వాత ఏం చేయాలి? ఏదైతే మనం సహాయం తీసుకున్నామో ఆ కర్ర వదిలేయాలి. ఏమంటే మనం నడవలేనప్పుడు కర్ర సహాయం తీసుకుంటాం. మీరు బాగా నడుస్తున్నారు, ఇంక కర్ర సాయం ఎందుకండి? మీకు కర్ర విసిరేస్తారు అటువైపు. అలా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. చూసారా? అప్పుడు మీరు యోగ్యత సంపాదించిన తర్వాత సకల కర్మల మీద వ్యామోహం విడిచిపెట్టాలి. అప్పుడేమవుతుంది?
కార్యం అకార్యం చ ఏవచ, అంటే ఏ కార్యాలు ఏ కర్మలు చెయ్యాలి, ఏ కర్మలు చేయకూడదు, వీటి మీద కూడా వీళ్ళు అయోమయంలో ఉంటారు. ఎవరు? రాజసిక బుద్ధి కలవరు. క్లారిటీ లేదు. ధర్మము అధర్మము శాస్త్రపరంగా ఏవైతే చెప్పారో వాటి మీద పూర్తిగా వీళ్ళు ఆ జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు. అందుకే మనం అంటాం, ఏమయ్యా ఇంగిత జ్ఞానం ఉన్నదా నీకు, కామన్ సెన్స్ ఉన్నదా నీకు అంటారు. ఎందుకు? మీరు చెప్పింది వాళ్ళకి అర్థం కావట్లేదు. పాపం వాళ్ళు రాజసిక బుద్ధితో ఉన్నారు కాబట్టి వారు డల్గా, ఒక కన్ఫ్యూజన్ తో ఉంటారు. ఎందుకు? మనస్సు బుద్ధి అలాగ ఒకటికొకటి వేరుపడిపోయి అనేక ఆలోచనలతో మునిగి ఉంటారు. మీరు చెప్పేది ఎక్కడ అందుకుంటారు చెప్పండి? అందువలన అయథావత్ ప్రజానాతి, మీరు చెప్పిన దానికి సరిగ్గా సగం అర్థం అవుతుంది, సగం అర్థం కాదు. మీకు అర్థమవుతుంది కదా? అందుకే వాళ్ళు సైంధవ ఆనయ అంటే, మనం భోజనం చేస్తున్నాం అనుకోండి, భోజనం చేసేటప్పుడు సైంధవ అంటే ఉప్పు అని అర్థం. భోజనం చేయండి, ఉప్పు తీసుకురావాలి కదా. సైంధవ ఆనయ అంటే ఇంకో పేరు ఉంది. సైంధవ అంటే గుర్రం. భోజనం చేస్తున్నాడు, గుర్రం తీసుకొస్తే గుర్రం ఏం చేస్తాడని భోజనం చేసేవాడు. ఎందుకు? వాడు అయథావత్ ప్రజానాతి అంటే సంపూర్ణమైన స్పష్టతగా అర్థం చేసుకోలేని బుద్ధిని రాజసిక బుద్ధి అంటారు. అక్కడ ఉన్నది ఎప్పుడు తాడే, కానీ నువ్వేం చూస్తున్నావు? పాము. అయథావత్ ప్రజానాతి. అందువలన ఈ విధంగా కన్ఫ్యూజన్ లో ఎవరైతే ఉంటారో ఆ బుద్ధికి రాజసిక బుద్ధి అంటారు. అందువలన చూడండి, ఆ రాజసిక బుద్ధి ఉన్న వాళ్ళకి అబ్బా ఇప్పుడు రావుకాలం, ఇప్పుడు ముహూర్తం బాగోలేదు, అన్ని అపశకునాలే. ఇప్పుడు కాకి ఇటువైపు నుంచి అరుచుకుని అటు వెళ్ళింది కాబట్టి మనం చేయకూడదు. చూసారా? అర్జునికి ఎప్పుడైతే భ్రమలో మునిగిపోయాడు, అయోమయంలో, కృష్ణ అన్ని అపశకునాలు నాకు కనిపిస్తున్నా అన్నాడు. కృష్ణుడు అంటాడు, ఇది చాలా మంచి ముహూర్త సమయం అనిపిస్తుంది అర్జున అంటాడు కృష్ణ. అంటే శ్రీకృష్ణుడిలో సాత్విక బుద్ధి ఉన్నది, అర్జునుడిలో రాజసిక బుద్ధి ఉన్నది. కాబట్టి అర్జునుడికి అన్ని అపశకునాలు కనిపిస్తుంటే శ్రీకృష్ణుడికి అన్ని శుభ సూచకములు. అలాంటి బుద్ధిని రాజసిక బుద్ధి అంటారు. చూశారు కదా, రాజసిక బుద్ధి అయింది కదా. ఇప్పుడు మనము తామసిక బుద్ధి చూడాలి. అధర్మం ధర్మమితి అధర్మం ధర్మమితి అధర్మం ధర్మమితి మన్యతే తమసావృత మన్యతే తమసావృత మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంచ సర్వార్థాన్ విపరీతాంశ్చ సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ బుద్ధిః సా పార్థ తామసీ బుద్ధిః సా పార్థ తామసీ అధర్మం ధర్మమితి మన్యతే తమసావృత అధర్మం ధర్మమితి మన్యతే తమసావృత అధర్మం ధర్మమితి మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ. ఉత్తమం. ఈ తామస బుద్ధి గురించి ఈవేళ ఆగస్టు 15 కాబట్టి ఇక తామస బుద్ధి గురించి చెప్పొద్దు. రేపు తామస బుద్ధి గురించి చెప్తూ తర్వాత 3 రకములు అంటే 3 గుణముల ఆధారంగా మనలో ఉన్న ధృతి గురించి రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి